వడ్ల జైనుల్ల నా పేరు. చాపాడు మండలము, కాదర్పల్లి గ్రామము. మా భార్య ఆ గ్రామానికి సర్పంచ్గా ఉంది. 1964 నుంచి కూడాను మా మామయ్య గారైనటువంటి చిన్నదల్లూరు కాసింపిన దాదాపు 5 పర్యాయాలు ఒక 5-6 గ్రామాలు కలిపి ఆయన సర్పంచ్గా ఉండడం జరిగింది. నేను గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అయిన తర్వాత 85 నుంచి నేను ఆయన కుటుంబంలో, ఆయన పెద్దల్లుని కాబట్టి ఆయన ఇంట్లోనే ఉన్నాను. నేను ఒక విధంగా చెప్పాలంటే ఆయన మగపిల్లకాయ లేరు కాబట్టి నేనే వారసత్వం తీసుకొని రాజకీయంగా ఆయనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాను. మా మామగారికి కాదర్పల్లి ఉన్న చింపతి ఫక్రుద్దీను, చింపతి లాల్ బాషా వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు గత 50 సంవత్సరాల నుంచి కూడాను. ఆ నేపథ్యంలోనే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఈశ్వరి, మేము తెలుగుదేశానికి పోతున్నాము, చేస్తున్నాము, నువ్వు కూడాను మాకు సహాయం చేయాలని చెప్పేస్తే ఆలోచన చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని కొద్ది రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. తర్వాత గ్రామస్తులతో, నేను మా కుటుంబ సభ్యులతో, తర్వాత మన గ్రూప్తో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడాను గ్రామంలో అందరికీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను కూడాను గౌరవంగా శాసనసభ్యుల దగ్గరికి పోయి నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి చెప్పినాను. ఆయన ఏదైనా చూసి మాట్లాడదాంలేని అన్నాడు. సరేలే అని చెప్పేసి నేను ఆయన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంటే నేను మా గ్రామస్తులైనటువంటి లాల్ బాషా, జాకీరు, సింపతి ఫక్రువల్లి వీళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే గ్రామంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాసనసభ్యులు చెప్పినట్టుగా ప్రలోభాలకు లొంగి కానీ నేను అటువంటి చేయలేదు. నా మీద ఎటువంటి దాడి కూడాను వాళ్ళు చేయలేదు. వాళ్ళు నాకు ఇంటి దగ్గరికి వచ్చి అడిగినారు, నువ్వు తప్పకుండా చేయాలా, నువ్వు లేట్ చేస్తున్నావు అని చెప్పేసి నా ఇంటి దగ్గరికి వచ్చినారు వాళ్ళు. నిన్న చెప్పినట్టుగా బలోరా భాష శాసనసభ్యులు చెప్పినట్టుగా నన్ను భయభ్రాంతులకు గురి చేయలేదు. అవన్నీ కూడా అవాస్తవం. నేను మనస్ఫూర్తిగానే పార్టీకి సహాయ సహకారాలు అందించాలా, గ్రామంలో అంతా ఒక యూనిటీగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది, చేస్తున్నాం కూడాను.